ఈ వీడియోలో పెసరబ్యాళ్ళతో పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా 1 కప్పు పెసరబ్యాళ్ళు, 10 నుంచి 12 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ పప్పుకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే 3 టమోటా పండ్లను కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 కప్పు పెసరపప్పుకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకొని మెత్తగా మ్యాష్ అయ్యేలాగా వీడియోలో చూపించినట్లు చేసుకోవాలి. ఇలా పప్పు రెడీ అయ్యాక ఇందులోకి తాలింపు కోసం ఆయిల్లో పోపు దినుసులు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పోపు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పోపుని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పుని జొన్న రొట్టెకి కాంబినేషన్గా తింటే అదిరిపోతుంది.